హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్స్. ఈరోజు మీకు యాక్సెస్ సొల్యూషన్లో జాబ్ వేకెన్సీ ఉంది. 25,000 రూపీస్ శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక ఎంఎన్సీ కంపెనీ. మంచి బెనిఫిట్స్ ఉంటుంది, మంచి శాలరీ ఉంటుంది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం వీడియోని పూర్తిగా చూడండి. వెంటనే ఆఫర్ లెటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ తర్వాత మీకు వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హలో ఫ్రెండ్స్, మీ చుట్టుపక్కల ఉన్న జాబ్స్లో అంటే మొబైల్ షాప్లో, హాస్పిటల్లో, కిరాణా షాప్లో, సూపర్ మార్కెట్ ఇలాంటి జాబ్స్ కోసం ఒక మంచి వెబ్సైట్ తీసుకొచ్చాను. అదే MrVijay.in అనమాట. ఈ వెబ్సైట్ చాలా మంచిగా ఉంటుంది. ఇందులో రిజిస్ట్రేషన్ అయితే అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది. సో సింపుల్ రిజిస్టర్ అయితే మీకు సంబంధించిన చుట్టుపక్కల ఉన్న జాబ్స్ అనేది మీకు కనిపిస్తుంటాయి అనమాట. మీరు అప్లై చేసుకోవచ్చు. లైక్ మొబైల్ షాప్లో కానీ, మెడికల్ షాప్లో కానీ, సూపర్ మార్కెట్లో కానీ, సో ఇంకా చాలా రకాల జాబ్స్ ఉంటాయి కదా, ప్లంబరు, సో అన్ని రకాల పెట్రోల్ బంకులో చిన్న చిన్న జాబ్స్ అనేది మనకు నౌకరీలో దొరకవు. ఇలాంటి చిన్న చిన్న వెబ్సైట్లో దొరుకుతాయి. సో ఫ్రెండ్స్, ఈరోజు మీకు యాక్సెస్ సొల్యూషన్లో జాబ్ వేకెన్సీ ఉంది. సో ఇది ఎంఎన్సీ తరహాలో మంచి కంపెనీ ఆపర్చునిటీ. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగుంటుంది. డే షిఫ్ట్ జాబు మార్నింగ్ 9 to 6:30 PM వరకు ఉంటుంది. డే షిఫ్ట్ అనమాట. 6 days వర్కింగ్ డేస్ ఉంటుంది. 1 day వీక్ ఆఫ్ అనేది ఉంటుంది. వీడియోలో పూర్తిగా చెప్తాను. చాలా క్లియర్గా, చాలా జాగ్రత్తగా, కంప్లీట్గా అర్థం చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నో కింద నోట్ చేసుకోండి ఒక బుక్లో. సో దట్ మీకు క్లారిటీ అనేది ఉంటుంది ఈ యొక్క జాబ్ గురించి. దెన్ యూ కెన్ డిసైడ్ జాబ్ అప్లై చేయాలా వద్దనేది తర్వాత డిసైడ్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది అండి కంప్లీట్లీ ఫ్రీ జాబు. మీ దగ్గర నుంచి ₹1 కూడా తీసుకోరు. 100కి 100% ఫ్రీ జాబ్స్ మాత్రమే తీసుకొస్తాను. నేను రియల్గా చెప్తున్నాను. ఫ్రీ జాబ్స్ మాత్రమే అయితేనే మీరు అప్లై చేయండి. ఒకవేళ ఎవరైనా బై మిస్టేక్లో ఎవరైనా మనీ అడగకున్నా కూడా ఎవరికి పేమెంట్ చేయకండి. మనీ అంత ఈజీగా రావు. మనీ ఊరికే రావని మనకు చెప్పారు కదా, చాలామంది అడ్వర్టైజ్మెంట్లో కూడా వచ్చేస్తుంటాయి కదా. సో అందుకనే జాగ్రత్తగా ఉండి మనీ విషయంలో. సో ఫ్రెండ్స్, ఈరోజు మీకు యాక్సెస్ సొల్యూషన్లో జాబ్ వేకెన్సీ ఉందన్నమాట. వెంటనే సెలెక్ట్ అయిన ఫేస్ టు ఫేస్ ఒకటే రౌండ్ ఉంటుంది. ఆన్ ది స్పాట్లో అంటే సెలెక్షన్ అయిన వెంటనే మీకు జాబ్ ఆపర్చునిటీ అనేది రావడం జరుగుతుంది. ఎంత తొందర అంటే అంత తొందర. ఇప్పుడు నువ్వు సెలెక్ట్ అయిన వెంటనే ఆఫర్ లెటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంత స్పాట్లో అయిపోతుంది. వితిన్ 1 hourలో మీకు సెలెక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో అందుకనే చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఈ రిక్వైర్మెంట్ని బట్టి మీరు సూటబుల్ అయితే మీరు అప్లై అయితే చేయండి, ముందే చెప్తున్నాను. సో శాలరీ వచ్చేసి ₹25,000 శాలరీ అనేది ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ హైరింగ్ ఫర్ హెచ్ఆర్ రిక్రూటర్ ఫ్రమ్ హైదరాబాద్ లొకేషన్స్కి హెచ్ఆర్ రిక్రూటర్స్ కావాలని అడుగుతున్నారు. యూజువల్గా మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే హెచ్ఆర్ రిక్రూటర్స్ మీరు కాల్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్ ఎవరైతే జాబ్స్ అప్లై చేస్తుంటారు కదా, వీళ్ళు మామూలుగా ఏం చేస్తుంటారంటే వేరే కంపెనీకి జాబ్స్కి క్యాండిడేట్స్ని హైర్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక జెన్పాక్ట్ కానీ, ఒక ఇన్ఫోసిస్ కానీ, ఒక విప్రో కానీ కొంతమంది ఎంప్లాయీస్ కావాలనుకో, వాళ్ళు వీళ్ళకి చెప్పడం జరుగుతుంది, మాకు ఇంతమంది ఎంప్లాయీస్ కావాలి, మీ ద్వారా మాకు వచ్చినట్టయితే మీకు ఇంత కమిషన్ ఇస్తాం అని చెప్తుంది అనమాట యాక్సెస్ సొల్యూషన్కి. సో యాక్సెస్ సొల్యూషన్ వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది రిక్రూటర్ తోటి ఇట్లా కాల్స్ చేసి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, ఓకేనా, నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, నేను సాఫ్ట్వేర్ జాబ్ కోసం చూస్తున్నాను అనుకో. నా ప్రొఫైల్ అనేది నేను నౌకరీలో కానీ, లింక్డ్ఇన్లో కానీ ఇలా చాలా వెబ్సైట్లో పెట్టారనమాట. సో ఈ యాక్సెస్ సొల్యూషన్ యాజ్ ఏ హెచ్ఆర్ రిక్రూటర్ మీరేం చేస్తారంటే నౌకరీలో కానీ, లింక్డ్ఇన్లో కానీ ఎవరైతే సాఫ్ట్వేర్ జాబ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి కాల్ చేస్తారు. కాల్ చేసి ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఫర్ దిస్, అంటే మీరు జాబ్ చేయాలనుకుంటారని అడుగుతారనమాట. అప్పుడు వాళ్ళు ఓకే అనుకుంటే, సో వీ హ్యావ్ వేకెన్సీస్ ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ ఇట్లా అని చెప్పి వాళ్ళ పేరు చెప్తారు. అంటే క్లయింట్ నేమ్ చెప్పి వాళ్ళకున్న రిక్వైర్మెంట్ అనేది వీళ్ళ దగ్గర చెప్పాల్సి ఉంటుంది. సో అప్పుడు ఇద్దరి మధ్య ఓకే అయితే వీళ్ళని క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూకి పంపించే బాధ్యత మీదనమాట. అదే అన్నమాట మీరు చేసే వర్క్. ఏం లేదు, చాలా సింపుల్ వర్క్. యాజ్ ఏ హెచ్ఆర్ రిక్రూటర్గా మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే మీరు క్యాండిడేట్స్ని క్లయింట్ లొకేషన్కి ఇంటర్వ్యూ కోసం పంపించాలన్నమాట. సో కరెక్ట్ పర్సన్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ విప్రో వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చూస్తున్నారు అనుకో, ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ సంబంధించిన క్యాండిడేట్స్ని వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసి వాళ్ళని విప్రో కంపెనీకి కానీ, ఐసిఐసిఐ, ఇన్ఫోసిస్ వాటికి పంపించే విధంగా కంప్లీట్గా మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారన్నమాట. ఓకేనా, యాజ్ మీ వర్క్ అనేది ఇదన్నమాట. దీనికి కానీ మీకు ₹25,000 టేక్ హోమ్, ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ₹25,000 టేక్ హోమ్ అని చెప్తున్నారు. ఫీమేల్స్ ఆబ్వియస్లీ కొంచెం హెచ్ఆర్ రిక్రూటర్స్ అనేది ఫీమేల్సే ఎక్కువగా ఉంటారు, వీళ్ళకే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తుంటారు అన్నమాట. బట్ డోంట్ వరీ, హెచ్ఆర్ కావాలంటే ఓన్లీ ఎంబీఏ చేయాలి, హెచ్ఆర్ చేయాలన్న ఫీలింగే లేదు.
మీరు మినిమం డిగ్రీ కంప్లీట్ చేస్తే ఈ యొక్క జాబ్ వచ్చేస్తుంది. రియల్ మీరు చెప్తుంది నిజమే, 100% నిజమే. ఓకేనా, ఓన్లీ డిగ్రీ కంప్లీట్ చేస్తే ఈ యొక్క జాబ్ అనేది మీకు వస్తుంది. డిగ్రీలో కూడా బీఏ, బీకామ్, బీజెడ్ ఏ డిగ్రీ చేసినా సరే మీకు వచ్చేస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే ఎలిజిబిలిటీ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ బోత్ పర్సన్స్ ఎలిజిబుల్. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఎవరైనా ఎలిజిబుల్ అని చెప్తున్నారు. మీరు ఫ్రెషర్ అయినా, ఇప్పుడే రీసెంట్గా డిగ్రీ కంప్లీట్ చేసినా కూడా మీరు ఎలిజిబులే. అండ్ ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ చేసి సో ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీరు ఎలిజిబులే అనమాట. ఎనీ గ్రాడ్యుయేషన్ ఫైన్, మీరు ఎనీ డిగ్రీ అంటున్నారు, అంటే ఏ డిగ్రీ అయినా పర్లేదు అని అంటున్నారు. ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ హైక్ విల్ బీ ప్రొవైడ్ బేస్డ్ ఆన్ ది ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ మీద హైక్ అనేది ప్రొవైడ్ చేస్తారట. టేక్ హోమ్ ఫర్ ది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కి అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ 30,000 వస్తుంది అనుకో, దాన్ని బేస్ చేసుకొని హైక్ అనేది ఇవ్వడం జరుగుతుందట. నీడ్ గుడ్ కమ్యూనికేషన్, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి. ఎందుకంటే కమ్యూనికేట్ అవ్వడం మీ యొక్క ప్రధాన టాస్క్ అన్నమాట. సో కమ్యూనికేట్ అవ్వడం, మాట్లాడడం, సో మాట్లాడే విధానం చాలా బాగుండాలంటున్నారు. స్టెబిలిటీ మంచిగా పర్ఫెక్ట్గా ఉండాలి, నర్వస్ కాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడినో ఈవినింగ్ కూడా అంత కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. ఎందుకంటే కాన్ఫిడెంట్ అనేది మిస్ కావద్దు, అక్యురేటీ కాన్ఫిడెన్స్ అనేది మిస్ కావద్దు అనమాట. సో ఇది మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది 9:30 నుంచి 6:30 వరకు, డైలీ 9:30 నుంచి 6:30 వరకు ఉంటుంది. యాజ్ ఏ హెచ్ఆర్ మీకు కూడా తెలుసు 9:30 నుంచి 6:30 వరకు ఉంటుంది. 6 days వర్కింగ్ డేస్ ఉంటుంది, సండే ఫిక్స్డ్ ఆఫ్ ఉంటుంది. ఎలాంటి క్యాబ్ ఫెసిలిటీ ఉండదు. దగ్గరలో మనకు హైదరాబాద్ ఏరియాలో ఉంటుంది అనమాట ఇది. సో కంప్లీట్ అడ్రస్ అవన్నీ కింద డిస్క్రిప్షన్లో మీకు అప్లై చేయగానే హెచ్ఆర్ మీకు కాల్ చేయడం చెప్తుంది. కంప్లీట్ అడ్రస్ చెప్తుంది, ఎక్కడికి ఇంటర్వ్యూ ఉంటుందో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తుంది. సో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది. లుకింగ్ ఫర్ ది ఇమ్మీడియట్ జాయినర్, ఓన్లీ ఫర్ ఫీమేల్స్ మాత్రమే అని చెప్తున్నారు. అండ్ హైదరాబాద్ లొకేషన్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ, ఓన్లీ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ టైమింగ్ డైలీ 2:30 నుంచి 5:30 వరకు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 2:30 నుంచి 5:30 వరకు డైలీ ఇంటర్వ్యూ టైమింగ్స్ అనేది ఉంటుందన్నమాట. డే షిఫ్ట్, ఇది కంప్లీట్లీ డే షిఫ్ట్. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, జస్ట్ ఇట్లా అప్లై చేసుకోండి. హెచ్ఆర్ మీకు కాల్ చేయడం జరుగుతుంది. హెచ్ఆర్ కాల్ చేసి అడ్రస్, లొకేషన్స్ అన్నీ మీకు వాట్సాప్ చేయడం జరుగుతుంది. లేదంటే ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ చేసే అవకాశాలు కూడా చాలా అంటే చాలా ఉన్నవి. వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు అడ్రస్, ఆఫీస్ లొకేషన్స్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. 100% జెన్యూన్, ఇది ఫ్రీ జాబ్. ఎవరికి మనీ పేమెంట్ చేయకండి, ముందే చెప్తున్నాను, మరొకసారి చెప్తున్నాను, ఎవరికి మనీ అయితే పేమెంట్ చేయకండి. కంప్లీట్లీ ఫ్రీ జాబ్ ఇది, 100% ఫ్రీ జాబ్ అనమాట. సో ఇదే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి అందరికీ వీడియోని అయితే షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ అదేవిధంగా మరి టెలిగ్రామ్ ఛానల్ ఉంది, టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వడం వల్ల మీకు ఈ యొక్క జాబ్తో పాటు ఇంకా చాలా రకాల జాబ్స్ అయితే అవైలబుల్గా ఉంటవి. వాటిని మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అదేనా ఫ్రెండ్స్, ఇంకా జాబ్స్తో పాటు ఇంకా ఇతర ఏదైనా అప్డేట్స్ ఉన్నా కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అందులో అయితే జాయిన్ అయ్యి ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే తెలుసుకోండి. ఇదేనా ఫ్రెండ్స్, ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.